పట్టభద్రుల ఎన్నికల్లో డబ్బుల ప్రలోభాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు పోలింగ్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతమైన యువత ప్రలోభాలకు గురి అవ్వకుండా ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చాయని, పోల్ పర్సెంటేజ్ పెంచేందుకు పట్టభద్రులు కథం తొక్కాలంటున్న కూనంనేనితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 40,106 మంది పట్టభద్రులుగా పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికలను పర్యవేక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మనతో ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక వచ్చింది అంటే పట్టభద్రులకి పోలింగ్కి సంబంధించి మీరు ఎలాంటి అప్పీల్ చేస్తారు? పట్టభద్రులు సహజంగా ఒక విజ్ఞతతో చదువుకున్న వాళ్ళు కాబట్టి విజ్ఞతతో ఆలోచన చేస్తారనే విశ్వాసం మాకుంది. అందులో ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ ఆ కూటమిగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చి గెలిపించారు. అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా నడుస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనూ దేశంలో కూడా చైతన్యం కనపడతా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ ప్రత్యేకంగా మన ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇది కమ్యూనిస్టులు ప్రభావం కలిగిన జిల్లా. అలాగే నల్గొండ కమ్యూనిస్టు ప్రభావం కలిగిన జిల్లా, వరంగల్ ఉద్యమాల జిల్లా. అది అధికార పక్షమేమో కానీ దీటి చూస్తే ఎక్కడ చూసినా గ్రౌండ్ లెవెల్ ఒక పార్టీ పెద్ద ఎత్తున కూడా పట్టభద్రులకు కూడా డబ్బులు పంచిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తారు? దురదృష్టం అట్లా అయిపోయింది. అసలు ఇక దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. పట్టభద్రుల పంచడం కంటే కూడా అధికారులే మాకు రాలేదు ఏంటని అడుగుతున్నారు. 100 ఇచ్చినా తీసుకుంటున్నారు, 200 ఇచ్చినా తీసుకుంటున్నారు, ఎంత ఇచ్చినా తీసుకుంటున్నారు. ఒకడికి 100 ఇచ్చాడు అనుకో, నాకెందుకు ఇవ్వలేదని పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతుంటే మనం ఏం చెప్తాం ఈ వ్యవస్థని? ఆఖరికి విషయం ఇచ్చినా ఉచితంగా ఆడికి ఇచ్చారు కాబట్టి నాకు ఏంటి అనే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎక్కడో మార్పు అయితే రావాలి. సాధారణ ఎన్నికల్లో డబ్బులు ప్రలోభాలు చూస్తాం, కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రలోభాలు చూస్తుంటే కొంత ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా పరిణమించడం. కమ్యూనిస్ట్ నేతగా అంటే మామూలుగా అసలు యువతకు ఇలాంటి పిలిపిస్తారు. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇలా ఈ డబ్బు అనేది ఎన్నికలప్పుడే వస్తుంది. అది మన జీవితాలను మార్చలేదు. ఇది రాజకీయ పార్టీలు మారాలి. అలాగే ఎందుకంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 2,000, 3,000, 1,000 అట్లా ఇచ్చారు. మన పార్లమెంట్ వచ్చేసరికి కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది 500 ఇచ్చారు. ఎంత ఇచ్చినా సిద్ధపడుతున్నారు జనం. ఇప్పుడు తక్కువే ఇస్తున్నట్టున్నారు ఇప్పుడు కూడా. అంటే ఇట్లా క్రమేపీ తగ్గించి ఆ అలవాటు చేసి అసలు రాజకీయ పార్టీల్లోనే ఒక అవగాహన వస్తే మంచిది. ఉంటే డబ్బులు, లేకపోతే మనం ఎందుకు డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే 100% డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా 56% ఓటింగ్కి వచ్చారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఓటింగ్కి రారు. డబ్బులు మేము మొన్న అందరూ చెప్తున్నారు మేము ఎంత ఇచ్చామని, కానీ ఓట్లు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అందరూ ఇస్తారు. ఏదన్నా కానీ ఈ డబ్బు ప్రభావం పోవాలి. ఒకటి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ సాయంత్రం వరకు ఉన్న ఈ సమయంలో పట్టభద్రులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా డబ్బు ప్రలోభాలు ఉండడం దురదృష్టకరమని యువత ఎప్పటికైనా ఓటు స్వచ్ఛందంగా వెళ్ళాలని కూడా కూనంనేని పిలుపునిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.